గంజాయి తరలించడానికి రైల్ జర్నీ సేఫ్. అవును, గంజాయి స్మగ్లింగ్కు ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. క్లాస్గా కనిపించే ఖరీదైన బ్యాగుల్లో సాధారణ ప్రయాణికుల్లా హ్యాపీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నారు. పాత కేసులన్నీ తెరిచి చూస్తే గంజాయి రవాణాకు స్మగ్లర్లు ఎంచుకున్నది రైలు మార్గమేనని స్పష్టమవుతోంది. స్మగ్లర్ల గుట్టు పసిగట్టిన అధికారులు రైళ్లలో గంజాయి స్మగ్లింగ్ పై ప్రధానంగా దృష్టి పెట్టారు. లక్షల రూపాయలు విలువ చేసే శీలావతి రకం గంజాయిని విలువైన వస్తువులా అందంగా ప్యాక్ చేసి వాటిని ఖరీదైన బ్యాగుల్లో తీసుకువెళ్తున్నారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ ప్రయాణికుల్లా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. చూసిన వారికి ఏమాత్రం అనుమానం రాకుండా పని కానిచ్చేస్తున్నారు. వరంగల్ ఖాజీపేట రైల్వే జంక్షన్లు గంజాయి అక్రమ రవాణాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. గంజాయి తరలిస్తున్నప్పుడు పక్కనున్న ప్రయాణికులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా గంజాయి తరలిస్తూ పట్టుబడిన వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. మహిళలైతే ఎవరికీ అనుమానం రాదన్న ఆలోచనతో స్మగ్లర్లు ఈ మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. గంజాయిని కవర్లలో ప్యాక్ చేసి ఒక్కో బ్యాగ్లో కనీసం 10 కేజీలకు తక్కువ లేకుండా నింపుతున్నారు. తాజాగా అధికారులు బయటపెట్టిన లెక్కలు చూస్తే గంజాయి స్మగ్లింగ్ ఈ రేంజ్లో జరుగుతుందా అని ఆశ్చర్యపోవాల్సిందే. 2015లో సికింద్రాబాద్ లిమిట్స్లో 22 మంది గంజాయిని తరలిస్తూ అరెస్ట్ అయ్యారు. మొత్తం 16 కేసులు నమోదు చేశారు. ఆ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 719 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2016లో 34 మందిని అరెస్ట్ చేసి 20 కేసులు పెట్టారు. 731 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. 2017లో ఇప్పటి వరకు 38 మందిని అరెస్ట్ చేసి 26 కేసులు పెట్టారు. 1078 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కోనార్క్ ఎక్స్ప్రెస్లో 17 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ ప్రకంపనలతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. అన్ని రైళ్లల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలో 15 గంజాయి స్మగ్లింగ్ ముఠాలు పట్టుబడ్డాయి. వీరి నుండి భారీ ఎత్తున శీలావతి రకం గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా విశాఖ నుండి ముంబైకి గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆ మార్గాల్లో ప్రయాణించే రైళ్లల్లో ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు.